ఈ వీడియోలో మనము ఎప్పుడైతే కంప్యూటర్‌లో పవర్ ఆన్ బటన్ క్లిక్ చేస్తామో, ఆ సిట్యుయేషన్‌లో అసలు ఏం జరుగుతుంది? కంప్యూటర్ అనేది పవర్ ఆన్ అనేది అయినప్పుడు అది ఎలా సాఫ్ట్‌వేర్ అనేది, హార్డ్‌వేర్ అనేది 2 ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అనేది చాలా మందికి అర్థం కాని విషయము. సో, దాని గురించి ఈ వీడియోలో మనము డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం చాలా సింపుల్‌గా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే పవర్ బటన్ అనేది ప్రెస్ చేస్తారో అదేం జరుగుతుందంటే ల్యాప్‌టాప్స్ గానీ, కంప్యూటర్స్ గానీ ఎప్పుడైతే యూజ్ చేస్తారో మేబీ ల్యాప్‌టాప్ అయితే మీరు ఎప్పుడైతే పవర్ బటన్ క్లిక్ చేస్తారో అదేమవుతుందంటే బ్యాటరీ సహాయంతో అదేం చేస్తుందంటే మీరు ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉందో, ఆ పవర్ ఉందో అది మదర్ బోర్డ్‌కి అండ్ అదర్ కాంపోనెంట్స్‌కి సెండ్ అనేది చేస్తుంది. లేదా డైరెక్ట్‌గా పీసీలు అయితే ఏదైతే సీపీయూ అండ్ ఇవి హార్డ్‌వేర్ అనేది కనెక్టెడ్‌గా ఉంటుందో వాటిలో అయితే పవర్ సప్లై యూనిట్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే పవర్ ఆన్ బటన్ క్లిక్ చేస్తారో ఆ పవర్ సప్లై బటన్ బేస్ చేసుకొని మదర్ బోర్డ్‌కి అండ్ అదర్ కాంపోనెంట్స్‌కి అయితే పవర్ అనేది సప్లై అవుతుంది. సో, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే పవర్ అనేది ఎప్పుడైతే ఆన్ అవుతుందో కంప్యూటర్ ఏం చేస్తుందంటే సెల్ఫ్ టెస్ట్ అనేది జరుగుతుంది. అంటే పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. సో, అసలు ఈ సెల్ఫ్ టెస్ట్ అనేది ఎందుకు అంటే దానికి కావాల్సిన అంటే కంప్యూటర్ అనేది రన్ అవ్వడానికి కావాల్సిన హార్డ్‌వేర్ అనేది పనిచేస్తుందా లేదా, దానికి అటాచ్ చేయి ఉందా లేదా అనేది ఈ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ ద్వారా జరుగుతూ ఉంది. సో, దీనిలో ఇన్వాల్వ్ అయిన కాంపోనెంట్స్ ఏంటి అంటే సిపియు అండ్ దీన్ని ఏమంటారంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది మాత్రమే ఈ పోస్ట్ అనేదాన్ని అంటే పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అనేదాన్ని ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంది. సో, ఈ ర్యామ్ అనేది ఏం చేస్తుందంటే ఈ ర్యామ్ అనేది సరిగా పనిచేస్తుందా లేదా అనేది కూడా ఈ పోస్ట్ చెకింగ్లోనే తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం మదర్ బోర్డ్ అనేది ఏం చేస్తుందంటే ఈ పోస్ట్ ప్రాసెసింగ్ కోసము ఈ మదర్ బోర్డ్ అనేది హెల్ప్ అనేది చేస్తుంది. ఈ కాంపోనెంట్స్లో మళ్ళీ బయోస్ అని చెప్పేసి యూఈఎఫ్ఐ, సో ఇవి రెండు కూడా ఉంటూ ఉంటాయి. లేదా బయోస్ లేదా యూఈఎఫ్ఐ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఇది దేనికోసం ఏంటి అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ ఆపరేషన్స్ కోసము ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో, ఈ బయోస్ వల్లే యాక్చువల్గా ఈ ఫిల్మ్వేర్ అనేది పోస్ట్ అనే టెస్ట్ని స్టార్ట్ అనేది చేస్తుంది. సో, సింపుల్గా మీరు ఎప్పుడైతే కంప్యూటర్ అనేది ఆన్ చేస్తారో ఇది సిపియు అనేది దీన్ని ఈ టెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంది. దేని ద్వారా? బయోస్ అనే దాని ద్వారా ఈ పోస్ట్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఆ తర్వాత ఈ టెస్టింగ్లో పార్ట్గా ఇది ఏం జరుగుతుందంటే మదర్ బోర్డ్ అనేది ఈ టెస్టింగ్ కోసం కోఆర్డినేట్ చేస్తుంది. సో, ఎందుకు మదర్ బోర్డ్ టెస్టింగ్ కోసం కోఆర్డినేట్ చేస్తుందంటే ఈ మదర్ బోర్డ్కే కాంపోనెంట్స్ అన్నీ కూడా అటాచ్ అనేది అయ్యి ఉంటాయి. సో, ఆ తర్వాత ఈ ర్యామ్ కూడా ఈ మదర్ బోర్డ్కే అటాచ్ అయి ఉంటుంది. సో, ఈ ర్యామ్ అనేది కూడా ఈ టెస్ట్లో భాగంగానే టెస్ట్ అనేది జరుగుతుంది. సో, అసలు ఈ బయోస్ అండ్ యూఎఫ్ఐ ఇనిషియల్ అది ఇది ఏం చేస్తుందంటే ఇది హార్డ్వేర్ కాంపోనెంట్స్ని అండ్ బూటబుల్ డివైజెస్ని ఇది ఫైండ్ అవుట్ అనేది చేస్తూ ఉంటుంది. సో, దీనిలో ఇన్వాల్వ్ అయిన కాంపోనెంట్స్ ఏంటంటే అంటే బయోస్ అనేది రన్ అవుతున్నప్పుడు ఇదేం జరుగుతుంది, సిపియు అనేది కంటిన్యూస్ టు ఎగ్జిక్యూట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే బయోస్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లేదా సిపియులో ఈ సిపియు అనేది రన్ అనేది చేస్తూ ఉంటుంది. సో, ఈ బయోస్ అనేది దేని మీద నడుస్తుంది? మదర్ బోర్డ్ మీద నడుస్తూ ఉంది. సో, స్టోరేజ్ డివైజెస్ అనేవి ఇది కూడా చెక్ చేస్తుంది. స్టోరేజ్ డివైజెస్ అంటే ఏంటంటే హార్డ్వేర్ లేదా హార్డ్ డ్రైవ్ లేదా ఎస్ఎస్డి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము కూడా ఈ హార్డ్వేర్లోనే స్టోర్ అయి ఉంటాయి. సో, అందుకని ఈ బయోస్ అనేది హార్డ్వేర్ అనేది చెక్ చేస్తూ ఉంటుంది. హార్డ్వేర్ అంటే హార్డ్ డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్. సో, దీనిలోనే ఆపరేటింగ్ సిస్టమ్ స్టోర్ అయ్యి ఉంటుంది. సో, బూట్ లోడర్ ఎగ్జిక్యూషన్ అంటే ఏమిటంటే ఈ బయోస్ లేదా యూఈఎఫ్ఐ ఇది ఏం చేస్తుందంటే ఈ బూట్ లోడర్ అనే దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో, ఇది బూట్ లోడర్ ఎందుకంటే ఇదొక ఆపరేటింగ్ సిస్టంలో ఒక పార్ట్. సో, దీని యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే ఇది ఆపరేటింగ్ సిస్టమ్ని మెమరీలోకి స్టోర్ చేస్తుంది. సో, ఎందుకు మెమరీలోకి స్టోర్ చేస్తుంది అంటారంటే ఎప్పుడైతే మనకు బయోస్ అనేది రన్ అవుతుందో ఇది హార్డ్వేర్ కాంపోనెంట్స్ని చెక్ చేసుకున్న తర్వాత అవి ఉంటే దానిలో ఉన్న బూటబుల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ర్యామ్లోకి ఇన్సర్ట్ చేస్తుంది. సో, ర్యామ్ ఏం చేస్తుంది, స్పీడ్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రన్ అవ్వడం కోసం హెల్ప్ చేస్తుంది. కాబట్టి
కాబట్టి ఎప్పుడైతే ర్యామ్లోకి ఇన్సర్ట్ అవుతుందో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్తో ఇంటరాక్ట్ అయ్యి స్పీడ్గా రన్ అవ్వడం కోసము ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అనేది ఎందుకు? సో ద బోర్డ్ లోడర్ ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ర్యామ్లోకి చేస్తుందని చెప్పేసాం కదా. సో ఇది ఎందుకు అలా చేస్తుంది అని చెప్పుకున్నామంటే దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ అంటే స్టోరేజ్ డివైస్ వేర్ ఓఎస్ ఈజ్ స్టోర్డ్. అంటే ఇది ఒక ఓఎస్ అనేది ఎక్కడైతే స్టోర్ అయిందో దాన్ని లోడ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ర్యామ్ అంటే ఇది ఓఎస్ అనేది మెమరీలోకి ఏ మెమరీలోకి ఇన్సర్ట్ అవుతుందంటే ర్యామ్ అనే దాని లోపలికి క్విక్గా యాక్సెస్ కోసము దానిలో ఇన్సర్ట్ అనేది చేయబడుతుంది. సో ఆ తర్వాత సిపియు ఏం చేస్తుందంటే ఇది కంటిన్యూస్ టు ఎగ్జిక్యూట్ ద లోడింగ్ ప్రాసెస్ని ఇంకా చేయడం కోసం ఈ సిపియు అనేది ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ అనేది చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత సిస్టమ్ ఇనిషియలైజేషన్. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ర్యామ్లోకి లోడ్ అవుతుందో ఇది సిస్టమ్ ప్రాసెస్ని డ్రైవర్స్ని ఇనిషియలైజ్ అనేది చేస్తూ ఉంది. సో దీనిలో ఇన్వాల్వ్ ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే ఓఎస్ కెర్నల్. సో ఇది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టంలో ఇది కూడా ఒక భాగము. ఇది ఏం చేస్తుందంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ని మేనేజ్ అనేది చేస్తూ ఉంటుంది. దీనిలో ఇన్వాల్వ్ అయిన ఇంకో కాంపోనెంట్ అంటే డివైస్ డ్రైవర్స్. సో ఈ డ్రైవర్స్ అనేవి ఏంటి అంటే అవి కూడా ఒక సాఫ్ట్వేర్ పీసెస్. అవి ఏం చేస్తాయంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవ్వడం కోసము ఈ డివైస్ డ్రైవర్స్ అనేవి హెల్ప్ అనేది అవుతూ ఉంటాయి. సో హార్డ్వేర్ అంటే ఏంటంటే మన కీబోర్డ్ కానీ మౌస్ కానీ గ్రాఫిక్ కార్డ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ కమ్యూనికేట్ అవ్వడం కోసము హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ డ్రైవర్స్ అనేవి. అండ్ దీనిలో ఉండే పెరిఫెరల్స్ ఏంటంటే కీబోర్డ్ మౌస్ డిస్ప్లే అండ్ మిగతావన్నీ కూడా ఈ సిస్టమ్ ఇనిషియలైజ్ భాగంగానే ఇనిషియలైజ్ అనేది అవుతాయి. సో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే యూజర్ ఇంటర్ఫేస్ లోడ్. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది లోడ్ అవ్వడం అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని లోడ్ అనేది చేస్తుంది. సో ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే మనము ఎవరైతే ఈ కంప్యూటర్ని ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసము యూజర్ ఇంటర్ఫేస్ లోడ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఏముంది దాన్ని మనము కంప్యూటర్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీనిలో దాదాపుగా చాలా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. దీనిలో అప్లికేషన్ మనం ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో వాటన్నిటితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. నెట్వర్క్ ఏదైతే వైఫై కానీ ఇంటర్నెట్ ద్వారా మనం కనెక్ట్ అయిపోయి డిఫరెంట్ వేస్లో మనము ఈ కంప్యూటర్ అయితే యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇలాగా మీరు ఎప్పుడైతే పవర్ బటన్ అనేది క్లిక్ చేస్తారో ఇంత ప్రాసెస్ అనేది సెకండ్స్లో జరుగుతుంది. సో ఇలాగా మీరు కంప్యూటర్ అనేది స్టెప్ బై స్టెప్ ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్కి సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రము ఛానల్లో జాయిన్ అయ్యి మీరు ఒక మెంబర్స్ ద్వారా మన ఛానల్కి కంట్రిబ్యూట్ అనేది చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల మీరు నాకు మరింత సపోర్ట్ అనేది ఇచ్చినట్లు అవుతుంది. వీడియోని లైక్ చేయడం ద్వారా మరింతగా నేను ఈ కంటెంట్ని ఎక్కువగా చేయడం కోసము చాలామందికి హెల్ప్ఫుల్గా ఉండేలాగా చేయడం కోసం నాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.